అనంత్ గారు చెప్పండి, సర్దార్ గబ్బర్ సింగ్ ఎలా ఉండబోతున్నారు? ఉన్న చోటే ఉండి రెండు చేతుల మధ్య నుంచి వచ్చే చప్పట్ల చప్పుళ్లతో, రెండు వేళ్ల మధ్య నుంచి వచ్చే ఈలల శబ్దాలతో, రెండు పెదవుల మధ్య నుంచి వచ్చే అరుపుల ప్రతిధ్వనులతో భూమికి రెండు వైపులా ఉన్న ప్రపంచం అంతటిని మీ ప్రకంపనలతో ఊపేస్తున్న ఈ ప్రభంజనానికి ప్రతినిధులుగా ఉన్న ఈ అశేష విశేష అభిమాన సందోహానికి సహస్రకోటి వందనాలు. సర్దార్ గబ్బర్ సింగ్ అని పేరు ప్రకటించగానే అందరికీ వచ్చే సందేహం, గబ్బర్ సింగ్కి సర్దార్ గబ్బర్ సింగ్కి ఉన్న తేడా ఏంటి అని. చిత్ర బృందాన్ని అడిగితే విడుదల దాకా వేచి ఉండాలి, విడుదల దాకా వేచి ఉండాలని ఊరిస్తున్నారు. కానీ నేను నా పాటలో రాసిన ఒక వాక్యం ద్వారా ఏముండబోతుందో మీకు ఉప్పు అందిస్తాను ఇప్పుడు. నా కాకి చొక్కాని రంగుల్లో ముంచావే అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, సర్దార్ గబ్బర్ సింగ్లో చూపించిన కాకి చొక్కా చాటున్న రంగులు పొంగుకొచ్చి మరీ మీకు వినోదాన్ని అందిస్తాయి. నాకు పేరు తెచ్చే ఇలాంటి ప్రేమ పాటే కాకుండా మీకు జోరు పెంచే మంచి ఘాటు పాట కూడా ఇందులో రాయడం జరిగింది. తోబా తోబా అన్న పాట. తోబా తోబా అన్న వాక్యాన్ని దేవిశ్రీ గారు అందించారు. తర్వాత పదాలు నేను అల్లుకుంటూ ఆ పాట రాయడం జరిగింది. ఆఖరిగా ఒకే ఒక్క మాట, సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం వరకు పవన్ కళ్యాణ్ గారి అభిమానులైన నా శ్రేయోభిలాషులు స్నేహితులు అడిగే ఒక్క ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉండేది కాదు. ఆ ప్రశ్న ఏంటంటే, మీరు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారిని కలిసేరా అన్న ప్రశ్నకి. కానీ ఆయన్ని కలిసేరా అన్న ప్రశ్నకి ఆయన కలుస్తూ ఉండమన్నారు అన్న సమాధానం ఈ చిత్రం ద్వారా నాకు లభించింది. ఈ పాటలు విన్నంతసేపు ఆస్వాదిస్తూ, వినిన తర్వాత ఆనందిస్తూ నన్ను ఆశీర్వదించి ప్రోత్సహించిన పవన్ కళ్యాణ్ గారికి, మంచి బాణీలు ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన సుమా గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.